నిన్ను చూస్తుంటే నా చిట్టి చెల్లెలే లక్ష్మీదేవిలా వచ్చి ఎదురు నిల్చున్నట్లుందమ్మా. అవునమ్మా, ఆ తల్లి సుగుణాలు పుణుకు పుచ్చుకున్నావమ్మా. నా చెల్లి నా కంటి దీపం. అత్తవారింట్లో ఉన్న ఈ అన్నయ్యని చూడందే ఉండేది కాదు. భగవంతుడు చాలా నిర్దయుడమ్మా. చెల్లి జ్ఞాపకాలు మాత్రం నోకు మిగిల్చి తన సన్నిధికి తీసుకుపోయి నిన్ను నీ అన్నయ్యను అనాథులు చేశాడమ్మా. ఎంత మాట్లాడారు మావయ్య? పడవ ప్రయాణంలో తల్లిదండ్రులు పోగొట్టుకున్నాం. మమ్మల్ని తల్లి లేని మీరు చేరదీసి పెంచి పెద్దవాళ్ళు చేశారు. ఇంతవాళ్ళు చేసిన మీరుండగా మేము అన్నట్లు ఎందుకు అవుతాం మావయ్య? అమ్మా, అయినా మా తల్లి కనుక బ్రతుకుంటే ఇంతకంటే బాగా చూసేదా చెప్పు? అలా అనకమ్మా, ఇందులో నా స్వార్థం కూడా ఉంది. మావయ్య, అవునమ్మా, ఈ జీవితంలోని ముఖ్యమనిపై నియంత్రణగా శాసించాలనే స్వార్థం నాది. నా కోరిక తీర్చగలవా తల్లి? నిస్సందేహంగా మీ కోరిక తీర్చడం తప్ప నాకు కావాల్సింది ఇంకేముంది చెప్పండి. నిన్ను శాశ్వతంగా నా కళ్ళ ముందే ఉంచుకొని చనిపోయిన నా చెల్లిని నీలో చూసుకుంటూ ఆఖరి శ్వాస ఆనందంగా విడవాలని నా చిరకాల వాంఛ. అవునమ్మా, జీవిత శరవాంకంలోకి నేను ప్రవేశించాను. అస్తమిస్తున్న సూర్యుడు లాంటిది నా జీవితం. అందుకే నీ చల్లని చేతుల మీదుగా దాడిపోవాలని ఉందమ్మా. ఈ బావ చాలా మంచివాడు. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఏమ్మా, ఈ మామయ్య కోరిక తీర్చగలవా? పరశురాం, అవునా? మీ కోరిక తేలిన కోరికని చెప్పడానికి విచారిస్తున్నాను. పరశురాం, నీవు నీ తండ్రి ఎదుటేలా మాట్లాడుతున్నావా? నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడానికి నేనెవరి ముందు తలవంతన అవసరం లేదు నాన్న. అమ్మా లలిత, నువ్వు లోనికి వెళ్ళమ్మా. ఏమిట్రా నీ అభిప్రాయం? లలితకి ఏం తక్కువ? గుణవతి చదువుల తల్లి, అందులో స్వయానా నీ మేనత్త కూతురు, గృహాన్ని స్వర్గసేవగా చేయగల సౌభాగ్యవతి. ఎంతకంటే ఏం కావాలిరా నీ కాబోయే భార్యలో? ఆమె అనాథని లేక పేదరాలని దురాలోచన? నాన్న, ఎంత మాట! లేదు నాన్న, లేదు. చిన్నప్పటి లలితను ఒక ఆత్మీయురాలుగా స్నేహితురాలుగా భావించానే తప్ప కాబోయే భాగస్వామిగా ఏనాడు ఊహించలేదు నాన్న. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ క్షేమం కోరి నీ తండ్రిగా కాక ఆమె తరపున అర్థిస్తున్నాను. నా కోరిక తీర్చరా. ముక్కలై చెక్కలై చిన్న బిల్లమైపోయిన మన వంశవృక్షాన్ని నిలబెట్టరా. నాన్న, అవునరా, మన పెరిగిన మంచి మనిషిని మనసుకు చేరువుగా తీసుకొని జీవితానందాన్ని అనుభవించడంలోనే అర్థం ఉందిరా. ఇది నా అనుభవంతో చెప్తున్నా. నాన్న, మీరెన్ని చెప్పినా ఇది మాత్రం జరగదు. కారణం, ఇరువురిలో ఒకరి మనసు వేరొకరికి అర్పించబడింది. అంటే లలిత గురించా? కాదు, నా గురించి. నేనెంతకు ముందే ఒక అమ్మాయిని ప్రేమించాను. సమయం రాగానే మీకు పరిచయం చేస్తాను. పరశురాం, అవునా? లలిత నేను ప్రేమించుకోలేదు కాబట్టి ఈ పెళ్లి జరగకపోయినా పర్వాలేదు. కానీ నన్నే ప్రేమిస్తూ మనసా వాచ నన్నే పూజిస్తూ నా కోసం తప్పించే ఆ మంచి మనిషికి మోసం చేయమంటారా? నా సుఖం నన్ను చూసుకోమంటారా? సర్వం మీరే చెప్పండి. నా కర్తవ్యం ఏంటో? బాబు, ఈ సంకట స్థితిలో ఏం చెప్పాలో పాలుపోవడం లేదురా. కానీ ఒక్క మాట మాత్రం అడగలను. ఏమిటన్నా అది? మీ మనసులు తెలుసుకోక
నాలో నేనే ఏవో ఊహించుకొని పొంగిపోవడం నా తప్పు. బిడ్డను పెంచే వరకే గాని బిడ్డ మనసు శాసించే హక్కు ఏ తండ్రికి ఉండకూడదు. కానీ కాలం మారుతుంది. దాని వాళ్ళకు బట్టి మన ఆశలు మార్చుకోక తప్పదు కదా బాబు. మీరు పవిత్రమైన పూజా కుటుంబంలో పెంచిన లలిత ఒక హంతకుడు మాయలో పడిపోయిందని చెప్పి మీ మనసు నొప్పించలేదు. అందుకే నాపై నేనే నింద వేసుకున్నాను. లలిత గురించి మీకు ఏ విధంగా నేను నిజం చెప్పగలను? ఒక హంతకుడు మాయలో పడిపోయిందని మీకు చెప్పి మీ మనసు నొప్పించలేదు. అందుచేత నాపై నేను నింద వేసుకుంటున్నాను. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి నాన్న. లలిత 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 చాలా మంచి గుణవతి, సౌజన్యవతి. ఆమెకు ఏ విధంగా నేను అన్యాయం చేయగలను? నేను అన్యాయం చేసి నాపై నేనే నింద వేసుకుంటున్నాను. లలిత లలిత ఓ లలిత, క్షమించు బావా. నిన్ను క్షమించడానికి నేనెవరు లలిత? అలా అనొద్దు బావా. ఆయన ఈ క్షమాపణకు కూడా నేను అర్హరాలు కాదు. ఎందుకో చెప్పనా? ఆనాడు లోక కళ్యాణం కోసం పరమశివుడు ఆలవారాన్ని తన దళంలో దాచుకున్నాడు. కానీ ఈనాడు నువ్వు నీ కుటుంబ గౌరవం కోసం నేను నిన్నుని నీ పైన వేసుకున్నా. అవును, ఈ సమస్య నుండి నన్ను తప్పించావు బావా. ఇక నిన్న భగవంతుడు కూడా కాపాడలేదు. ఏనాడైతే ఆ రాజుగారి మాయలో నువ్వు పడిపోయావో ఆనాడే నీ పతనానికి నాటుపడి. బావా, ప్రేమించడం నేర్పంటావా బావా అని నేను అనను. కానీ ఆ ప్రేమ గుడ్డిది కాదు. సంస్కారాన్ని చూడకుండా పై పై మెరుగులు చూసి వెర్రిక్కపోయేది ప్రేమ కాదు. అందులోని కామత్వానికే గాని అభిమానాన్ని చూడకుండా, సంస్కారాన్ని చూడకుండా వెర్రిక్కపోయేది ప్రేమ కాదు. అందులోని కామత్వానికే గాని అభిమానానికి అనురాగానికి తావులేదు. అలాగే నన్ను ప్రేమించమని నిన్ను చేసి మనసును గుర్తిరిగి మధురపమని ఒక హితుడిగా చెప్తున్నాను అంతే. కానీ వాస్తవంగా ఎన్నాళ్ళు నా మనసులో నీ ప్రతిరూపాన్ని ప్రతిష్ఠించుకున్నాను. సమయం రాగానే నా మనసులో ఉన్న నీ ప్రతిరూపాన్ని నీ కన్నుల విందుగా చూపుదామనుకున్నాను. అంతరం నీ మనసు పరాధీనం అయిపోయిందని తెలుసుకుని నాలో నేనే మౌనంగా బాధపడ్డా. ముఖ్యంగా మీరిద్దరూ కంటపడగా నా ఆవేశం అవధులు దాటి ఆలోచన చచ్చిపోయి వెంటనే నా సంస్కారం నన్ను వెన్ను తట్టి హెచ్చరించి, ఏదేమైనా నేను కోరేది నీ క్షేమే కానీ నిన్ను శాసించే హక్కు నాకు లేదు. కానీ ఒక్క మాట వేసి, నిన్ను నమ్మినవాడు నిజంగా నిన్ను మోసం చేస్తాడని నిజంగా నువ్వు తెలుసుకున్న నాడు నీ బావ బతికే ఉంటాడని, అంతవరకు నీ బావ బతికే ఉంటాడని తెలుసుకో. వస్తా. గుడ్ బై. బలవంతంగా నెత్తి వేసుకొని కూడా పరామర్శించిన మందభాగ్యుడు నీ అన్నయ్యనమ్మా. అన్నయ్య అప్పుడు అనగానే ఇప్పుడే రావడం. మామయ్య నీకోసం ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? అయినా ఎంచక్క నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చుగా, తీరిక ఇక్కడే ఉండొచ్చుగా. తీరిక, ఈ తీరిక అలసత్వం అనేది మన సంస్కృతిలోనే ఉందమ్మా. జరిగిన చరిత్ర చూడు, దేశాభివృద్ధి ఎంత కుంటిపడిందో ఈ తీరిక వల్లే కదూ. ఆనాడు రాజు విలాసాలను అలక్ష్యం చేయబట్టే భరతమాతను బ్రిటిష్ వారు చెరబట్టారు. 7 సార్లు చేజిక్కిన గోరిని వదలబట్టే పృథ్వీరాజు పరాజయం పాలయ్యాడమ్మా. ఈనాడు నాయకులు ప్రతికు పట్టం కట్టకుండా ఎవరికి వారే తన కడుపును నింపుకొని ఇష్టారాజ్యంగా వెళ్తుంటే నిజమైన వాళ్ళు నిస్వార్థులవుతున్నారమ్మా. అవును చెల్లి, కాలం విలువ తెలుసుకోబట్టే విదేశాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. అంటే
అక్కడ లోటుపాట్లు ఉండవని కాదమ్మా, అంతకంటే సాధించాలని తపన కృషి వాళ్ళ ఎక్కువమ్మా. ఇక్కడ ఎప్పుడు ప్రక్కవాడు పైకి వెళ్లకుండా ఎదుటి వాడిని విమర్శిస్తూ వాడి తెలివితేటలు ఇక్కడే అర్థమవుతున్నాయమ్మా. అన్నయ్య అవునమ్మా. అన్నయ్య ఎదుటి వారిని విమర్శించడంలోనే వీరి తెలివితేటలు వ్యర్థమవుతున్నాయి. ఇలా ఒకరిపై బురద చల్లుకుంటూ ఆర్థిక వ్యవస్థ చిన్నాకనం అయిపోతుందమ్మా. దైవోల్బణం పెరిగిపోతుంది. ఇలా కొన్నాళ్ళు సాగితే ఈ దేశం ఏమైపోతుందో ఎటు వెళ్ళిపోతుందో, ఎన్ని ఆకలి సావులు సంభవిస్తాయో తలచుకుంటే గుండె బద్దలైపోతుందమ్మా. అది సరేనన్నయ్య, అక్కడక్కడ సందాలు పోగు చేస్తున్నావట, ఎందుకు? నేను మేసేయడానికి మాత్రం కాదు అమ్మా. అనాథుల కోసం ఆశ్రమాన్ని నిర్మించాలని తలపెట్టారు. వారికి శాశ్వత జీవితాన్ని ప్రశాంతంగా గడవాలని కంకణం కట్టుకున్నాను. అందుకే ఈ సందాల సేకరణ. అయినా ఇవన్నీ చూసుకోవటానికి ప్రభుత్వం ఉందిగా. అది కూడా అయిందమ్మా, కానీ ఫలితం మాత్రం శూన్యం. అందుకే ఈ మార్గాన్ని ఇచ్చుకున్నానమ్మా. అయినా ఒక మహానుభావుడి దయ వల్ల నాకు ఈ సదావకాశం జరిగింది. ఖచ్చితంగా నా